రే గోవిందం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా కోటి ఇచ్చారు. మళ్ళీ అవునా నిజమా? నిన్న ఒక మళ్ళీ 10 లక్షలు ఇచ్చారు మాకు. ఏమో సార్ నాకు కనపడదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు ఇస్తాం? ఓ అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మేము ప్రజలకి బాధ్యత మేమే పంచుతున్నాం. ఒకడు నా కడుపుని చెడబుట్టాడు వేధవా. నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మొదటి రోజున 1,00,000 వాటర్ ప్యాకెట్లు, 2,00,000 వాటర్ బాటిల్, మళ్ళీ మన్నాడు వచ్చి ఒక 75,000 మళ్ళీ పాల ప్యాకెట్లు, మళ్ళీ 1,00,000 వాటర్ బాటిల్. 行为践踏香港法治，破坏香港社会秩序，损害香港的根本。మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ రేపు ఇవాళ రాత్రికి ఉంది. రేపు ఉదయం మళ్ళీ ప్రస్థానం పెట్టి 50,000 కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం. అధికారం కోసం పరుగులు తీయాలని చూస్తున్నాడు, కానీ ఎవరు ఆయన పట్టించుకోవటం లేదుగా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? మళ్ళీ 50,000 కుటుంబాలకి మళ్ళీ ఆ డబ్బులోనే రేపు పోనీసి మళ్ళీ నేను ఇవన్నీ 1,40,00,000 1,50,00,000 వరకు అవుతున్నాయి. ఇవన్నీ నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇవన్నీ పార్టీ ఇస్తుంది. అదంతా సీఎం రిలీఫ్ ఎందుకు ఇస్తాం? మా దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే, మెకానిజం లేకపోతే రిలీఫ్ ఇస్తాం. నాకు అర్థం కాలేదు సార్. తప్పు కాదు ఇవ్వడం, ఉంది కదా మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాం? మీరు ముగ్గురు మహాజ్ఞానులు రా. 3 సెకండ్లు ఎవడైనా మీ దగ్గర కూర్చుంటే అజ్ఞానులు అయిపోతారు. మరి మేము అంటున్నాం కదా, మన 4 లక్షలు డైరెక్ట్ గా అతని మెకానిజం ఉండబట్టే కదా ప్రతి దాని పేరు పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే అది మెకానిజం ఉండబట్టే కదా. మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము అలా చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి తేడా ఒకటే. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనంతబాబు ఒక దళిత యువకుడిని హత్య చేసి ఇంటికి పార్సిల్ పంపించాడు, ఆరోపణ వచ్చింది, ఎఫ్ఐఆర్ కట్టారు. బట్ ఆయన సస్పెన్షన్ చేయలే. తను రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం, విచారణ ప్రారంభమైన తర్వాత కానీ సస్పెన్షన్ జరగలేదు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అలాగే పలువురి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎలాంటి చర్య లేదు, దాని మీద విచారణ జరిగేదాకా ఆగండి అని. మనిషి దాకా చేమునిత్రు ఉండాలి, నీకు చేసే దమ్ము లేకపోతే అని మూసు కూర్చో. విజయసాయిరెడ్డి మీదనో, లేకపోతే గనక అవంతి శ్రీనివాస్ మీదనో, లేకపోతే అంబటి రాంబాబు మీదనో ఆడియో సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఆడియోలు రిలీజ్ అయినాయి తప్పించి దాని వెనకాల ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి ఓకే. కానీ అతని విషయంలోనైతే చెయ్యాలి కదా. దీనికి మీరు ఏమంటారు సార్? అలాగే దువ్వాడది రోడ్డెక్కి ఇద్దరు ఇప్పటికి కూడా తిట్టుకుంటానే ఉన్నారు. అక్కడ ఒక అమ్మాయి దువ్వాడతో నా సంబంధం ఇదంతా అదే దువ్వాడ అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? దువ్వాడ మొన్న వచ్చి జగన్ రివ్యూ మీటింగ్ లో కూర్చుంటారు, శ్రీకాకుళం రివ్యూ మీటింగ్ లో. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇక్కడ ఏమాత్రం పట్టదా అన్నటువంటిది ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీ ఆదిమూలం మీద మొన్న ఆరోపణ వచ్చింది, ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టింది, వెంటనే ఏం చేశారు, పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మండుతున్నట్టుంది. వీడియో విషయంలో మాత్రం ఖచ్చితంగా కూడా అది మార్పిడి వీడియో కాదన్నది తెలిసిపోయిందా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి అలాగే ఫోరెన్సిక్ కి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఈ టెక్నాలజీతో చూపించబోతున్న టెక్నాలజీతో ఒక వీడియో తయారు చేస్తే గనక తల వరకు మాత్రమే మార్పింగ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? కాదండి,